రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు గుర్తుంది కదా, బెలూరస్ అనేటటువంటిది రష్యాకి క్లోజు. బెలూరస్ అధ్యక్షుడు లొకషెంకో రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఓ రకంగా ఏకలవ్య శిష్యుడు లాంటోడు. అందుకనినే ఇప్పుడు బెలూరస్లో లొకషెంకో ప్రభుత్వాన్ని దించడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగితే రష్యన్ సైన్యం ఎంటర్ అయ్యి బెలూరస్లోకి ఉద్యమకారులందరినీ కాల్చిపడేసింది. దాదాపు 30,000 మంది ప్రాణాలు తీసి, అంటే ఇక బెలూరస్ అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఎవడూ లేకుండా చూసింది. అంత నిర్దయగా అతన్ని నాయకుడిగా వెనకేసుకొస్తాడు పుతిన్. తర్వాత మొన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ఇక్కడ వాళ్ళని తీసుకెళ్ళి అణ్వాయుధాలు, మినీ అణ్వాయుధాలను కూడా బెలూరస్లో పెట్టాడు. అప్పటి నుంచి అమెరికాకి బెలూరస్ శత్రువు. అదే సందర్భంలో రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధం సందర్భంలో పాత అమెరికన్ సైనికులు లేదా ఇప్పుడు అమెరికన్ సైన్యంలో ఉంటూ ఉక్రెయిన్ తరపున పనిచేసిన వాళ్ళు దాదాపు 500 మందిని రష్యా నిర్బంధించింది. రష్యా పట్టుకుంది, అరెస్ట్ చేసింది, తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా అక్కడ పెట్టింది. ఏది మన ఈ బెలూరస్లో వాళ్ళ జైళ్ళల్లో పెట్టింది. వాళ్ళ దగ్గర నిర్బంధంలో ఉంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు మొత్తం 800 మంది దాకా ఉంటే 700 మందిని ఇప్పుడు విడిచిపెట్టారు. 700 మందిని 500 మంది 700 మంది ఉంటే 500 మందిని విడిచిపెట్టారు. ఇది కీలకమైనటువంటి అంశం. దానికి గాను ట్రంప్ బెలూరస్ అధ్యక్షుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాడు.